సో గతంలో ఒక టీవీ ఛానల్ యాంకర్ కూడా పనిచేసింది. ఆ తర్వాత నుంచి ఒక ప్రముఖ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అందరినీ కూడా తనకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. సో శివజ్యోతి చాలా పాపులర్ యాంకర్. ఆవిడే చెప్తూ ఉంటారు తన సోషల్ మీడియా ఖాతాలు చూసినా కూడా లగ్జూరియస్ లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆవిడ. మరి చూడడానికి చాలా పాపులర్ ఉన్నటువంటి ఈ శివజ్యోతి కూడా మరి మీకేం అవసరం వచ్చిందా మనకు అర్థం కాదు. మీరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించాలా? ఈ లావిష్ లగ్జూరియస్ లైఫ్ కాస్త ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆ అమాయక ప్రజల్ని దాంట్లో ఊబిలోకి లాగి వారి ప్రాణాలు కోల్పే విధంగా చేసి వారి ప్రాణాల మీద మీరు డబ్బులు సంపాదించాలా? వారి యొక్క మరణాల మీద మీరు డబ్బులు సంపాదించాలా? నిన్న చూసాం 20 ఏళ్ల యువకుడు సాయి తేజ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఈ బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టి డబ్బులు తిరిగి చెల్లించాలో తెలియక అప్పుల బారిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్ మరణానికి పాల్పడి ఆయన మరణించాడు. ఇటువంటి వాళ్ళ మరణాల మీద, ఇటువంటి వాళ్ళ ప్రాణాల మీద మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. తినడానికి ఆ తిండిని కూడా వారి డబ్బుల మీదనే సంపాదిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా శివజ్యోతి, వినయ్ కుయా, డైరీ స్టార్ గోపాల్ వీరందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లుగా ఉన్నారు. వీరిపైన కేసు నమోదైంది. శివజ్యోతి పైన కూడా కేసు నమోదయ్యే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎక్స్క్లూజివ్గా మైనంపల్లి హనుమంతరావు ఆర్టీవీతో ఈ కేసుల విషయం పైన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏకంగా నేరేడుమెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ మైనంపల్లి హనుమంతరావు ఏం మాట్లాడాడో చూద్దాం. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన న్యూస్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది బాధితులు చనిపోతున్నారు. అనేక మంది బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. మాట్లాడదాము. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ రోడ్డు మీద పడుతున్నారు, కుటుంబాలంతా కూడా చెల్లాచెదరం అన్ని పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హలో సార్, నమస్తే. అంటే రిప్రజెంటేటివ్ ఏమని ఇచ్చారు? ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ పోలీస్ కమిషనర్ గారు కాల్ చేయడం జరిగింది సుధీర్ బాబు గారికి. ఐ నీడ్ ఏ టైం, ఎందుకంటే ఈరోజు ఐపీఎల్, రేపటి నుంచి మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఈ బెట్టింగ్స్ యాప్స్ వలన చాలా మంది భవిష్యత్, అంటే నేనే దాదాపు ఈ మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో నేను పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. బెట్టింగ్ చేసి డబ్బులని బోడగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారు. ఎంతోమంది చనిపోవడం జరిగింది. దీని ముఖ్యంగా ఏంటంటే పెద్ద వాళ్ళ హస్తం ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఒక పెద్ద మాఫియా. దీన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిటీ కూడా వేయడం జరిగింది, కానీ దానికి ప్రాపర్గా బైలాస్ లేవు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా మా రేవంత్ అన్న మాత్రం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే దీన్ని కట్టడి చేయడానికి, ఎందుకంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి, అంటే మనం ఊహించని విధంగా చిన్న ప్లేసెస్లో, మన మెదక్లో వెళ్ళిన చిన్న గ్రామంలో కూడా పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, కొంతమంది చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక వాళ్ళు చెప్పలేకపోతున్నారు బాధలు, మా అబ్బాయి ఇలా అని. కానీ దాని ఏం సిస్టంలో మార్పు రావాలి. పేరెంట్స్ పొరపాటు కాదు, కానీ ఎక్కడికక్కడ పేరెంట్స్ కూడా వెంటనే పోలీస్ స్టేషన్ దృష్టికో తీసుకొచ్చి కౌన్సిలింగ్, మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏం చెప్తా ఉన్నామంటే, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తూ ఉన్నాడంటే అది పబ్లిసిటీ చేయకుండా వాళ్ళను కౌన్సిలింగ్ చేసి, కట్టడి చేసి, వాళ్ళతో కండిషన్స్ ఏమైనా పెట్టి కంట్రోల్ చేసే విధంగా ముందుకు పోతే తప్ప. ఎందుకంటే గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ విచ్చలవిడిగా నడిచాయి. ఇప్పుడు ఒకటేసారి కావాలంటే దీనికి ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకోవాలి. నేను పెద్దవాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేను. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తూ ఉంది. ఈ ఏవైతే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు దీంట్లో. అందుకే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి, పెద్ద లెవెల్లో మాఫియా ఇది. అందుకు దీన్ని టోటల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దానికి స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే నేను డ్రగ్స్ మీద టోటల్గా కంట్రోల్ చేస్తానన్నాడు, ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ ఇది గతంలో నడిచింది ఏదో ఒక్క రోజులో అయ్యేది కాదు. తప్పకుండా దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలి. వెంటనే ఎక్కడికక్కడ నేను అందరికి కూడా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం మన కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మీద ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ ఇవ్వండి. మీ దృష్టిలో ఉంటే పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నవాళ్ళు ఉన్నా, ఎక్కడ కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఈ రోజు నుంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈ ఐపీఎల్ మ్యాచెస్లో కూడా బెట్టింగ్స్ కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ను కూడా టోటల్గా బ్యాన్ చేయాలని చెప్పి, దీన్ని అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో, ప్రపంచంలో ఎక్కడున్నా మన పిల్లలే వాళ్ళు, ఎవరికి కూడా వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని టోటల్గా బ్యాన్ చేసే విధంగా
ఇనిషియేటివ్ మన ఇండియా నుంచే ఫస్ట్ స్టార్ట్ కావాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏసీపీ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి వారు ఎవరైనా కంప్లైంట్ చేస్తే కూడా ఇమీడియట్ మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు మేము పూర్తిగా సహకరిస్తాం. అవసరమైతే అన్ని పార్టీలు సహకరిస్తాయి. ఎందుకంటే దీంట్లో ఓ కాంగ్రెస్ బీజేపీయో లేకపోతే టీఆర్ఎస్ఓ కాదు, సిపిఐ సిపిఎం అందరి కుటుంబాలు ఉంటాయి. కొంతమంది చెప్పలేరు. ఇప్పుడు నాకు సంబంధం ఉన్న వాళ్ళు, నా చుట్టూన్న వాళ్ళు, నా చుట్టాలు కూడా పిల్లలు చాలామంది పాడవుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పలేక వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అందుకు నేను ఏమన్నానంటే ఫస్ట్ మనం ఇనిషియేటివ్ తీసుకుందాం, దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేస్తాం. సమస్య లేదు, ఆగే వరకు మేము వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూడా బెట్టింగ్ యాప్స్ లీగల్ ఇల్లీగల్ అంటూ వెనకేసుకొచ్చే మాటలు మాట్లాడుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ కాను లేకపోతే ఇల్లీగల్ కాదు, పిల్లలకు నష్టం జరుగుతుందంటే అన్నీ లీగలైజ్ చేసినా కూడా దాన్ని మళ్ళీ మేము ప్రూవ్ చేసి తప్పకుండా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. అందరి పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నాం, మీరు మా పిల్లలని కాదు ఎక్కడ చూసినా కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారు చాలామంది. మీరు చెప్పుకోవాలి. దగ్గరున్న పోలీస్ స్టేషన్ మీరు అప్రోచ్ కండి. సిఐ గారు కానీ, ఏసీపీ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ బయటపడకుండా ఎవరు దృష్టిలో పెట్టకుండా కౌన్సిలింగ్ చేసి వారితో అయినా సాయం వాళ్ళు చేస్తానన్నారు. ఏసీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, తప్పకుండా చేస్తానన్నాను. ఈరోజు మా పోలీస్ కమిషనర్ గారు నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, ఏసీపీ గారికి ఇవ్వమని చెప్పారు. అందుకే ఏసీపీ గారికి ఇచ్చాము. ఈ రోజు నుంచి వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ఆగే వరకు కూడా మేము ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చూసుకుంటే గతంలో డ్రగ్స్ కేసు అంతా కూడా నీరు గారిపోయింది, ఈ కేసు కూడా నీరు గారిపోతుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎలా హరికడతారంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అది చెప్పే వాళ్ళు నరం లేని నాలుకమ్మ, మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఇనిషియేటివ్ తీసుకుంది. ఇది ఇమీడియట్ కట్టడి చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పకుండా కట్టడి చేసే ప్రయత్నం లేదు. దాంట్లోనే మేము ఎగ్జాంపుల్, మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు వస్తాం, అన్ని పార్టీ వాళ్ళని బయటకు తెస్తాం. దీనికి అవసరమైతే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేస్తాం. పార్టీలకు అతీతంగా అందరం ఫామ్ చేసి మన పిల్లలు, ఇది మన రాష్ట్రం, మన పిల్లలు, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, మన పిల్లలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. పేరెంట్స్కి కానీ ప్రజలకు కానీ ఉట్టిగా కామెంట్ చేసే బదులు ఏ విధంగా దీన్ని కట్టడి చేయాలో అందరు ముందుకు వస్తే తప్పకుండా సార్ట్ అవుట్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు దీని మీద స్పందించేది లేదు. ఇవాళ చాలామంది విద్యార్థులు చిన్నపిల్లలు చనిపోతురు అని చెప్పేసి మరి మా నాయకుడు మల్కాజ్గిరికి సంబంధించిన ఇన్ఛార్జ్ అయిన మా నాయకుడు, జిల్లా నాయకులు మా యనంపల్లి హనుమంతన్న గారు దీని మీద ముందుగా నేనే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి మా నాయకుడు హనుమంతన్న ఈరోజు ఈ పిఎస్కి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఎక్కడున్నా కూడా ఇంటర్నేషనల్ యాప్స్ త్రూ కూడా భారతదేశం మొత్తం కూడా యువత పాడైపోతుంది. బికాజ్ ఆఫ్ చిన్న పిల్లలు, దాదాపు మైనర్ పిల్లలు కూడా ఈ యాప్స్ త్రూ వెళ్ళి విచ్చలవిడిగా అప్పులు పాలై ఇంట్లో తల్లిదండ్రులు ఉరేసుకొని చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అసంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా డ్రగ్స్ అనేటివి కూడా హనుమంతన దీన్ని మొత్తం నా కాన్షియన్స్లో ఎక్కడ ఉండొద్దు, నేనే వచ్చి కంప్లైంట్ ఇస్తానని చెప్పి ముందుకు రావడం మా అందరికి కూడా సంతోషకరం. అదేవిధంగా డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ FTL ల్యాండ్స్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విధంగా కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మొద్దు, బెట్టింగ్ యాప్స్గా జరగొద్దు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా IPL లాంటివి కూడా ఎక్కడ జరగొద్దని మరి హనుమంతన ముందు రావడం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా యువత అందరూ కూడా మంచి ప్రయోజకులు కావాలని చెప్పి హనుమంతన దూరం ఆలోచనతోని భారతదేశంలో కూడా అందరూ కూడా యువత ఎక్కడ పాడవద్దు అని చెప్పేసి కోరుతూ ఉంటూ హనుమంతనకు మేము అందరికీ కూడా కాంగ్రెస్ కమిటీ వచ్చి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఏమని రిప్రజెంట్ ఇచ్చారు, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గౌరవ పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది డబ్బులు కోల్పోతున్నారు, చాలామంది సూసైడ్ కూడా కొంతమంది చేసుకుంటున్నారు. ఇంట్లో ఎవరికి తెప్పకుండా ఫోన్ ద్వారా ఈ గేమ్స్ ఆడుతున్నారు. దాంతో చాలామంది నష్టపోతున్నారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దీని మీద ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో మరియు అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయడంలో ఉద్దేశంలో భాగంగా గౌరవ పెద్దలు కంప్లైంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది.